పోసాని కృష్ణమురళి అరెస్టు డైవర్షన్ లో భాగమా? జీవిరెడ్డి ఎపిసోడ్ తో రేగిన వివాదాన్ని చల్లార్చే ప్రయత్నమా? అసలు పోసాని అరెస్టును ఏ విధంగా తీసుకోవాలి? నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ప్రకటించిన తర్వాత కూడా ఎందుకు అరెస్టు చేశారు? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే ఆసక్తికర చర్చ. ఇటీవల ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు జీవిరెడ్డి. తెలుగుదేశం పార్టీ పదవులు కూడా వదులుకున్నారు. అయితే జీవిరెడ్డి వ్యవహారంలో టీడీపీ హైకమాండ్ వ్యవహరించిన తీరును తప్పుపడుతున్నారు పార్టీ శ్రేణులు. ఇటువంటి సమయంలోనే పోసాని కృష్ణమురళి అరెస్టు జరగడం విశేషం. అసలు పోసాని కృష్ణమురళిని కూటమి ప్రభుత్వం క్షమించేసిందని వార్తలొచ్చాయి. ఈ ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత పోసాని కృష్ణమురళి బయటకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిని కీర్తించారు. సాక్షి ఛానల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. అందుకు సంబంధించి ప్రోమో కూడా విడుదల చేశారు. అయితే ఉన్నట్టుండి పోసాని కృష్ణమురళి తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇక నుంచి రాజకీయాలు మాట్లాడాలని కూడా చెప్పుకొచ్చారు. వీలైనంత వరకు కూటమి ప్రభుత్వంతో తనకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని భావించారు. ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులతో పాటు పలువురు సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. అరెస్టులు కూడా జరిగాయి. అప్పుడే పోసాని కృష్ణమురళి ఆ సంచలన ప్రకటనలు చేశారు. అయితే ఇన్ని నెలలు పోసాని విషయంలో ఊరుకున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడే పావులు కదపడానికి మాత్రం జీవీరెడ్డి కారణమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫైబర్ నెట్ వివాదంలో జీవీరెడ్డి రాజీనామా టీడీపీ నాయకత్వాన్ని ఇబ్బందుల్లో నెట్టింది. గత 5 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి విషయంలో నాయకత్వం అలా వ్యవహరించడం తగదన్న కామెంట్స్ వినిపించాయి. దీంతో టీడీపీ నాయకత్వంలోనే ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది. జీవీరెడ్డి ఎపిసోడ్ లో వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారని ప్రభుత్వం భావించింది. జీవీరెడ్డిని మళ్లీ టీడీపీలోకి తెచ్చి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని కూడా ప్రచారం ప్రారంభమైంది. అయితే అందుకు జీవీరెడ్డి ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు పార్టీలోకి వచ్చి ఎమ్మెల్సీ పదవి తీసుకుంటే క్యారెక్టర్పై మచ్చపడుతుందని, అందుకే నిర్ణయం తీసుకోలేరని జీవీరెడ్డి తేల్చి చెప్పినట్లు సమాచారం. అయితే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడాలంటే మరో వివాదం అవసరం. అందుకే మరుగున పడిన పోసాని కృష్ణమురళి కేసులను బయట పెట్టినట్లు తెలుస్తోంది. అరెస్టు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.